హాయ్ ఫ్రెండ్స్, నేను మీ క్రియేటివ్ జిల్లాని. ఈ వీడియో వచ్చి వెయిట్ మిషన్ గురించి అండి. చూడండి, ఈ సేల్లో డెఫినెట్గా మీరు పర్చేస్ చేయాల్సిన వెయిట్ మిషన్ చూడండి. ఇది వచ్చి మినీ మనకు వెయిట్ మిషన్ అండి. ఇది కిచెన్లో మనకు చూడండి, మనం వాడుతూ ఉంటాం. మన ఇంట్లో సరుకులు ఏదైనా సరే ఇది మనం వెయిట్ చూసుకోవచ్చు. ఎగ్జాక్ట్గా చూపిస్తుంది. ఇది 2 years అవుతుంది తీసుకుని. నేను 2 సంవత్సరాల నుంచి నేను బాగా వాడుతాను, ఎటువంటి ప్రాబ్లం లేదు. బ్యాటరీ కాబట్టి ఛార్జింగ్ కూడా వస్తుంది. ఛార్జర్ కూడా దీని ఛార్జర్ యూజ్ చేసి మీరు వాడుకోవచ్చు. ఓకే, ఇంకొక వెయిట్ మిషన్ ఏంటంటే చూడండి, BTXP మన వెయిట్ మిషన్ ఇది. సో ఇది మనం చెక్ చేసుకునే వెయిట్ మిషన్ అండి. 180 kg వరకు సపోర్ట్ చేస్తుంది. ఓకే, ఇది ఎగ్జాక్ట్గా చూపిస్తాను మనకు వెయిట్. మనం మనుషులను వెయిట్ చూసేదే కాదండి, మన ఇతర వస్తువులు కూడా మనం వెయిట్ చూసుకోవచ్చు. గ్యాస్ సిలిండర్ కానివ్వండి, లేదంటే బియ్యం మూటలు కానివ్వండి, ఏదైనా మనం ఎలా మనం చెక్ చేసుకోవాలని మీకు డీటెయిల్గా చూపిస్తాను వీడియోలో చూడండి. ఓకే, ఇది నేను 1 year నుంచి వాడతానండి. ఇది 2 years నుంచి వాడతాను, ఎటువంటి ప్రాబ్లం లేదు. ఓకే ఫ్రెండ్, ఫస్ట్ మనం చూడండి కిచెన్ వెయిట్ మిషన్ గురించి మాట్లాడదాం. మినీ వెయిట్ మిషన్ ఇది. దీంట్లో చూడండి, మనం ఎటువంటి సరుకులైనా చూడండి, మనం ఉప్పు, మన బియ్యం ఏదైనా సరే దీంట్లో చెక్ చేసుకోవచ్చు. దీని మనకు 2 బ్యాటరీలు వస్తాయి. మనకు వెనక సైడ్ మనకు 2 బ్యాటరీలు వేసి ఆన్ చేసుకోవచ్చు. దీనివల్ల మనకు చాలా ఉపయోగాలు ఉంటాయి. మనకు ఎటువంటి సరుకులైనా మనం ఈజీగా చెక్ చేసుకోవచ్చు. గోల్డ్ కూడా చెక్ చేసుకోవచ్చు. 1 gram గోల్డ్ అలాంటిది. ఓకేనా, 1 gram అయితే మనకి ఈజీగా చెక్ చేస్తుంది. నేను అమెజాన్లో కొన్నాను. దీని అమౌంట్ వచ్చి నాకు పడింది 475 రూపాయలు. ఓకేనా, నార్మల్గా అయితే మనకు 300లో కూడా ఉన్నాయి. కాకపోతే ఏంటంటే సరిగ్గా పనిచేస్తలేదు తెలియదు. ఇది 3 months వారంటీ ఉంది, 3 నెలలు వారంటీ ఉందని తీసుకున్నాను. చూడండి, మనకు ఒక ఛార్జర్ వస్తుంది. మామూలుగా అయితే కొన్ని దానికి ఛార్జర్ కూడా రాదు. ఛార్జర్తో అంటే మనకు బ్యాటరీలు పెట్టుకోవడం, ఛార్జర్తో కూడా యూజ్ చేయొచ్చు. 2 బ్యాటరీస్ ఇస్తారు. మళ్ళీ ఈ వెయిట్ మిషన్ మనకు చూడండి, ఇక్కడ మనకు 10 kg వరకు సపోర్ట్ చేస్తుంది. 10 kg ఇది మన కేజీస్లో పెట్టాను. ఇప్పుడు మనం వెయిట్ చెక్ చేద్దాం. చూడండి, 50 gram ఇది. చూద్దాం కరెక్ట్గా పనిచేస్తుంది లేదు. చూడండి, యాక్యురసీగా 50 gram కరెక్ట్గా వచ్చింది. చూడండి, ఈ వెయిట్ మనం ఇక్కడ పెట్టినా కూడా 50 grams, ఈ మూల పెట్టినా కూడా 50 grams వచ్చింది. కాకపోతే కొన్నిసార్లు ఏమవుతుందంటే మూలలో పెడితే కొంచెం సరిగా పనిచేయదు, సెంటర్లోనే పెట్టాలా. ఓకేనా, 50 grams కరెక్ట్గా వచ్చింది. ఇప్పుడు 500 grams చెక్ చేద్దాం ఇప్పుడు. ఓకే, 500 grams కరెక్ట్గా ఉంది. 1 gram అటు ఇటు ఉండొచ్చు, నార్మలే, ఎటువంటి ప్రాబ్లం లేదు. చూడండి, ఇప్పుడు 500 grams కరెక్ట్గా వచ్చింది. ఇప్పుడు మనం మొత్తం పెట్టి చూద్దాం ఎంత వస్తుందో. టోటల్గా 500, 200, 700, 800, 850. ఇప్పుడు చూద్దాం, మొత్తం పెట్టి చూద్దాం. 850 పెట్టేశాను. చూడండి, కరెక్ట్గా 850 కరెక్ట్గా వెయిట్ వచ్చింది. ఈ విధంగా మనం వెయిట్ చెక్ చేసుకోవచ్చు. పర్టికులర్గా మనం కొన్ని వస్తువులు కొంటుంటాం కదా, ఇటువంటి వస్తువులు కరెక్ట్గా ఎగ్జాక్ట్గా మనకు వెయిట్ వస్తుందో చెక్ చేద్దాం. చూడండి, ఉప్పు ప్యాకెట్ ఇది, కేజీ ప్యాకెట్ ఇది. ఈ కేజీ ప్యాకెట్ మనకు కరెక్ట్గా వస్తుందో చెక్ చేద్దాం. అంటే మనకు ఉప్పు ప్యాకెట్ మనకు కరెక్ట్గా ఎట్లా పెట్టినా కూడా మనకు 941 చూపిస్తుంది. అంటే మనకు కేజీ లేదు ఇది. చూడండి, ప్యాకెట్లో కొద్దిగా మోసం ఉంది. ఈ విధంగా మనకు అనుకోవచ్చు. ఎట్లా పెట్టినా కూడా అట్లే ఉంది మనకు. చూడండి, 941. ఓకేనా, ఈ విధంగా కనుక్కోవచ్చు మీరు. వెయిట్ ఏదైనా ప్రాబ్లం ఉంటే మనం వెయిట్ పెంచుదాం. చూడండి, ఇప్పుడు నేను 5 kg పెడతాను. 5 kg చూడండి, ఇది సేమియాలు. ఈ సేమియాలు 5 kg ప్యాకెట్. ఇది కూడా లెదర్ మీద చెక్ చేద్దాం మనం ఎంత ఉందో వెయిట్. చూడండి, 5 kg పైన 11 grams ఉంది. ఈ విధంగా మనం చెక్ చేసుకోవచ్చు వెయిట్ ఏదైనా. చూసారు, ఈ కవర్ మనకు 11 grams ఉండొచ్చు. పక్కన పెడదాం. ఈ మిషన్ నేను ఎందుకు కొనుక్కోమంటున్నాను, ఎందుకు ఇది మనకు ఎందుకు యూస్ఫుల్గా అంటే చెప్తున్నానంటే, చూడండి, చాలా మంది ఇప్పుడు ఇళ్లలో లేడీస్ వాడుతుంటారు. చూడండి, ప్రతి ఒక్క వస్తువు వాళ్ళు వెయిట్ చెక్ చేసుకోవాలా. ఓకే, వాళ్ళు చెక్ చేసుకోవాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది, ఎంత వెయిట్ తెలియదు వాళ్ళకి. చూడండి, ఇటువంటి గిన్నె తీసుకొని ఈ గిన్నె పెట్టి చూడండి, ఇక్కడ మన గిన్నెలో వెయిట్ చూపిస్తాం కదా. చూడండి, ఇక్కడ మనం మైనస్ చేసేయాలా. ఈ విధంగా మైనస్ చేసేసిన తర్వాత చూడండి, మనం ఏదైనా వస్తువులు మనం వండుతున్నాం అనుకోండి, పర్టికులర్గా 200 grams 100 grams కావాలంటే ఇట్లా మనం ప్యాకెట్ తీసుకుని ఇంట్లో వేసుకొని ఈ విధంగా మనం చెక్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇంకోటి ఎందుకంటే ఈ మిషన్ ఎందుకు కొనమంటున్నానంటే చూడండి, ఇప్పుడు నేను అంగడిలో ఈ బట్టనాలు కొన్నాను. బట్టనాల ప్యాకెట్ ఇది. చూడండి, లూజ్ ప్యాకెట్ చూడండి. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే మన ముందర మనం వెయిట్ చూపించి కట్టరు. ఇది ఒకవేళ వెయిట్ చూపించి కట్టినా కూడా వెయిట్ మోసం ఉండొచ్చు. ఓకే, ఇది మనం కరెక్ట్గా మన ఇంట్లో ఒక తూకం ఉందనుకోండి, మనకి ఎందుకు యూస్ఫుల్గా ఉంటుందంటే ఈ విధంగా కరెక్ట్గా పెట్టిన తర్వాత చూడండి మనం వెయిట్ చెక్ చేసుకోవచ్చు. అంటే అంగడతను మంచి అయినా కాదా, వెయిట్ మీకు కరెక్ట్గా వస్తుందా, వెయిట్ మనకు లాస్ అవుతుందా, మోసం చేస్తున్నాడా, ఈ విధంగా తెలుసుకోవచ్చు. చూడండి, కరెక్ట్గా మనకి కేజీ వచ్చింది. ఈ విధంగా తెలుసుకోవచ్చు. యూస్ఫుల్ ప్రోడక్ట్ ఇది. మీ ఇంట్లో ప్రతి ఒక్క ఇంట్లో ఉండాల్సిన వస్తువు ఇది. ఓకేనా, దీని లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. మీరు అక్కడి నుంచి కావాలంటే పర్చేస్ చేసుకోండి. 475 రూపాయలు, 500 ఒక్కోసారి ఇంకా తగ్గుతుంది కూడా. 400 రూపాయలు కూడా దొరకచ్చు ఆఫర్లో. మీరు చెక్ చేస్తా ఉండండి అప్పుడప్పుడు. ఓకేనా, రెండో ఐటమ్ చూడండి, మనకు వెయిట్ మిషన్ అండి. ఇది BTXP మనకు వెయిట్ మిషన్. ఇది వచ్చి చూడండి, నేను ఆన్లైన్లో పర్చేస్ చేసిన చూడండి 300 రూపీస్ మనకు. ఓకే, మీకు 300 తక్కువలో వస్తాయి మనకు. ఇది పర్చేస్ చేసుకోండి, డెఫినెట్గా కరెక్ట్గా వెయిట్ చూపిస్తాయండి. దీంట్లో మనం చూడండి, మనం ఏమేమి చెక్ చేసుకోవచ్చు అంటే చూడండి, మనం నార్మల్ నిలబడి చెక్ చేసుకోవచ్చు. మన వెయిట్ మనకు 180 kg సపోర్ట్ చేస్తుంది. ఇంకోటి నేను చూడండి, బియ్యం మూట మనం 25 kg ఉంటుంది కదా, అవి పెట్టి చెక్ చేస్తాను నేను ఒకసారి. గ్యాస్ సిలిండర్ కూడా చెక్ చేసి చూపించాను. ఆ వీడియో కానీ మీకు చూపిస్తాను నేను. గ్యాస్ సిలిండర్ కూడా చెక్ చేసుకోవచ్చు మీరు. ఇంకా ఇతర వస్తువులు ఏదైనా మీరు చెక్ చేసుకోవాలంటే చూడండి, కేజీ 2 kg అలా ఉంటాయి కదా, అలాంటి వస్తువులు మీరు ఈజీగా చెక్ చేసుకోవచ్చు ఈ మిషన్లో. మీరు ఎటువంటి ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఓపెన్ చేద్దాం. ఇలా ఓపెన్ చేస్తే ఇలా ఉంటుంది. లోపల మనకు ఉంటుంది వారంటీ కార్డు. దీంట్లో మనం చూడండి 24 months అని ఇస్తాడు మనకు. 2 years అని వారంటీ ఇస్తారు. 24 months అని మనకు ఇలా QR కోడ్ మనం స్కాన్ చేసి వారంటీని క్లెయిమ్ చేసుకోండి కావాలండి మీరు.
AAA మనకు 2 బ్యాటరీలు ఇస్తారు. మనకు AAA బ్యాటరీ మనం 2 వేసుకోవాలి. ఇక్కడ దీనిలోనే వాళ్ళు ఇస్తారు. ఓకే, ఇక్కడ చూడండి మనకు లబ్బర్స్ ఉన్నాయి కదా. ఈ లబ్బర్స్ దేనికంటే మనకు స్కిడ్ అవ్వకుండా, మనకు జారకుండా ఇది స్టాండర్డ్గా పట్టుకుంటుంది. టైల్స్కి అలాంటివి చోట్ల బాగా స్టాండర్డ్గా ఉంటుంది. జారే మనకు ప్రసక్తి ఉండదు అక్కడ కూడా. ఫ్రెండ్స్ దీనిలో నాకు బాగా నచ్చింది ఏంటంటే చూడండి, ఇక్కడ మన డిస్ప్లే మనకు ఆఫ్లో ఉంటుంది. చూడండి వెయిట్ మనం పడినప్పుడే దీనికి వెయిట్ చూపిస్తాయి. ఇక్కడ రీడింగ్ వస్తుంది మనకు. అప్పుడే మనకు బ్యాటరీ మనకు ఖర్చు అవుతుంది. ఇప్పుడు చూడండి అదుముతున్నాను చేయి పెట్టి. ఇప్పుడు మనం చూసారా మనకు రీడింగ్ వచ్చింది. ఇప్పుడు చూడండి ఎగ్జాక్ట్గా దీనిలో బాగా నచ్చింది, ఇంకోటి నాకు నచ్చింది ఏంటంటే ఈ వెయిట్ మిషన్లో మనకు వెయిట్ మనకు కరెక్ట్గా ఉంటుంది. ఇది కేజీ సెమీ ప్యాకెట్. ఇది ఈ కేజీ సెమీ ప్యాకెట్ని పెడితే చూడండి కరెక్ట్గా మనకి కేజీ చూపిస్తుంది. ఇక్కడ ఈ విధంగా 1 kg కరెక్ట్గా చూపిస్తుంది. ఇది యాక్యురసీగా చూపిస్తుంది అనమాట మనకి ఇది వెయిట్. ఓకేనా, ఈ విధంగా కరెక్ట్గా 1 kg. ఇంకా మనం ఏం చేస్తామంటే చూడండి ఇక్కడ 2 kg, ఇంకా 2 kg సెమీ ప్యాకెట్, ఇంకొక కేజీ ప్యాకెట్, మొత్తం 3 kg సెమీ ప్యాకెట్ పెట్టాను ఇక్కడ. ఇక్కడ చూడండి వెయిట్ చూడండి మనకు కరెక్ట్గా మనకు 3 kgలో మనకు 5 గ్రాములు అనుకోండి. ఈ విధంగా మనకు ప్యాకెట్స్ ఉన్నాయి కదా, అది వెయిట్. ఫస్ట్ మనం నిలబడతాం చూడండి. నిలబడిన తర్వాత ఫస్ట్ రీడింగ్ మనం చూపిస్తుంది కదా, ఆ రీడింగ్ మనకు రాంగ్ అండి. ఓకేనా, అప్పుడు మనం దిగేసిన తర్వాత మళ్ళీ రెండోసారి కానీ మూడోసారి కానీ మీరు ఎన్నిసారి ఎక్కినా కూడా మళ్ళీ ఎగ్జాక్ట్గా కరెక్ట్గా వెయిట్ చూపిస్తుంది. ఇప్పుడు మీకు చూపిస్తుంది చూడండి కరెక్ట్గా. ఇప్పుడు చూడండి నేను ఫస్ట్ నిలబడతాను. ఫస్ట్ వచ్చే వెయిట్ కరెక్ట్ కాదు. ఇప్పుడు నేను నిలబడాను కదా, ఇప్పుడు వెయిట్ చూసుకోండి 78 కిలోల 15 గ్రాములు ఉన్నాను అనుకోండి. ఇప్పుడు చూడండి నేను మళ్ళీ ఎక్కుతాను, అదే వెయిట్ రాదు మనకు, వెయిట్ మారుతుంది. ఇది ఎక్కువ చూపిస్తుంది, ఒకసారి ఎక్కువ వెయిట్ చూసారా. ఇప్పుడు చూడండి వెయిట్ పెరుగుతున్నాను నేను. ఇది ఇప్పుడు యాక్చువల్ వెయిట్. ఇప్పుడు రెండోసారి ఎక్కుతాను, ఇప్పుడు మూడోసారి ఎక్కుతాను చూడండి. ఇప్పుడు చూడండి వెయిట్ ఎగ్జాక్ట్గా ఆ వెయిటే వస్తుంది. చూసారా అదే వెయిట్ వచ్చింది. ఈ విధంగా మనకు ఫస్ట్ సారి వచ్చే రీడింగ్ రాంగ్, రెండోసారి మూడోసారి వచ్చే రీడింగ్ కరెక్ట్. ఓకేనా, మీరు ఫస్ట్ సారి వెయిట్ రీడింగ్ మీరు తగ్గిపోయినారు లేదంటే వెయిట్ ఎక్కిపోయినారు అనుకోగానే ఇది ప్రాబ్లం ఉంటుంది. వెయిట్ మిషన్ మనం ఎలా వాడుకోవాలంటే చూడండి, ఎప్పుడైనా మీ ఇంట్లో ఏదైనా వస్తువులు ఉంటాయి కదా, కేజీ వస్తువులు అట్లా మనకు కేజీల్లో కానివ్వండి, 5 kg 10 kg అలా బియ్యం మూటలు కానివ్వండి, ఏదైనా సరే ఈ విధంగా పెట్టి మీరు చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకు LCD మనకు డిస్ప్లే వస్తుంది మనకు. ఓకేనా, ఈ వెయిట్ మిషన్ నాకు అన్ని ఫీచర్స్ బాగా నచ్చాయి. నాకు దీనిలో నచ్చని ప్రాబ్లం ఒకటి ఉంది. నాకు ఏం ప్రాబ్లం అంటే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఈ గ్లాస్ ఉంది కదా, గ్లాస్ బ్రేక్ అవుతుంది. చూడండి మీరు ఎంత వారంటీ ఉన్నా కూడా చూడండి గ్లాస్ మన కిందట పడితే ఇది గ్లాస్ కాబట్టి పగిలిపోతుంది. ఇది జాగ్రత్తగా పెట్టుకోవాలి మీరు. ఆల్రెడీ నాకు మిషన్ కొన్నాను నేను, అలాంటి మిషనే చూడండి ఇది పగిలిపోయింది. ఇది పగిలిపోవడం వల్ల నేను మళ్ళీ ఇంకోటి కొన్నాను. అంటే నా కరెక్ట్గా చూపించింది వెయిట్ అంతా నాకు. ఫ్రెండ్స్ ఈ ప్రోడక్ట్ మీకు కావాలంటే చూడండి డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను మీకు. అప్పుడప్పుడు మీకు 300 రూపాయలు మీకు సేల్లో వస్తుంటే కొనుక్కోండి, లేదా ఇంకా తక్కువ కూడా రావచ్చు, 250 కూడా 280 కూడా రావచ్చు. ఓకే, మీరు చెక్ చేస్తానండి. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వెయిట్ చెక్ చేద్దాం, ఎగ్జాక్ట్గా ఎంత తెలుస్తుంది మనకు. ఇప్పుడు కూడా పనిచేస్తుంది 1 year అయినా కూడా. ఓకే, పక్కన పెట్టాను. ఇప్పుడు నిలబడదాం మన మిషన్ మీద. నిలబడగానే మనకు వెయిట్ ఫస్ట్ వస్తుంది కదా, చూడండి 82 kg. ఓకే, చిన్న వెయిట్ మిషన్ ఉంది కదా, దీన్ని చెక్ చేద్దాం మనం వెయిట్ ఎంత ఉందో. ఆన్ చేశాను. ఇప్పుడు మనం మొబైల్ చెక్ చేద్దాం. ఓకే, మొబైల్ చూడండి మనకు 242 గ్రాములు ఉన్నది. ఈ విధంగా చెక్ చేసుకోవచ్చు మీరు. ఫ్రెండ్స్ దీని గురించి డీటెయిల్గా మీకు చూపించాను కదా, ఎలా మీరు చెక్ చేసుకోవచ్చు, ఏ వస్తువులు వాడవచ్చు. మీరు వీడియో చూశారు కదా, వీడియోలో మీ డీటెయిల్గా తెలిసింది కదా. చిన్న మిషన్ అయితే ఈ విధంగా మీరు వాడుకోండి, పెద్ద మీరు వెయిట్ మిషన్ కావాలంటే ఈ విధంగా మీరు చెక్ చేసి జాగ్రత్తగా వాడుకోండి. ఓకే, ఈ 2 లింక్స్ కావాలంటే చూడండి, ఈ 2 వాటి లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి. అక్కడి నుంచి క్లిక్ చేసి మీరు పర్చేస్ చేసుకోవచ్చు ఏ వస్తువు కావాలంటే ఆ వస్తువు. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి ఇలాంటి క్రియేటివ్ వస్తుంది. సార్ కలుసుకుందాం. అందరూ బై ఫ్రెండ్, మీ క్రియేటివ్